భక్తులందరికీ హరే కృష్ణ. రేపు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం పాపాంకుశ ఏకాదశి, అలాగే ఇంకో పేరు ఉంది పాశాంకుశ ఏకాదశి. ఈ ఏకాదశి గురించి చెప్పుకుంటాం. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తున్నాయండి. సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశిని తప్పకుండా పాటించాలి. కేవలం వైష్ణవులు మాత్రమే ఏకాదశిని చేయాలని నియమం ఎక్కడా లేదు. ప్రతి వారు ఎవరైనా సరే, ఆడవారైనా సరే, మగవారైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే అందరూ కూడా ఈ ఏకాదశిని తప్పకుండా పాటించాలి. ఏకాదశి దేవి దయ వలన, ఆవిడ యొక్క కృప వలన కృష్ణ భక్తి లభిస్తుంది. ఏకాదశిని పాటించడం వలన ముఖ్య ఉద్దేశము కృష్ణ భక్తి. ఏకాదశి వలన పాపాలు పోతాయి. అలాగే అన్ని రకాల యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే మొత్తం భరతవర్షంలో ఉన్న తీర్థాలను సేవించిన ఫలితం లభిస్తుంది ఒక్క ఏకాదశిని చేస్తే. అలాగే జీవితాంతము ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా చేయాలి. ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణుని యొక్క సంతృప్తి. భగవంతుని సంతృప్తి పరచుటకే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా చేయాలి. నెలకు 2 ఏకాదశులు వస్తున్నాయి. ప్రతివారు ఏకాదశి చేయాలి. ఇక వైష్ణవులకి ప్రాణము 3. మొట్టమొదట హరినామము. వైష్ణవులు నిత్య నిరంతరము సదా హరినామాన్ని జపిస్తూ ఉంటారు. హరి యొక్క గుణాలని కీర్తన చేస్తూ ఉంటారు. ఇక రెండవది తులసి. తులసిని ధరించటం, తులసిని సేవించటం. ఈ విధంగా తులసి దేవి యొక్క కృప వలన కృష్ణ భక్తి ఇంకా ముందుకెళ్తుంది. ఇక మూడవది ఏకాదశి. ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయండి, ఎన్నో రకాల నియమాలు ఉన్నాయి. జీవితంలో ఈ 3 నియమాల్ని పాటించండి. ఒకటి హరినామం, తప్పకుండా హరినామం చేయండి. రెండవది తులసిని సేవించటం, తులసిని ధరించటం, తులసికి ప్రణామం చేయటం, తులసి మొక్క నాటడం, ప్రతిరోజు నీళ్లు పోయడం తులసి మొక్కకి. ఇలా తులసి పత్రాన్ని సేకరించి భగవంతుని చరణాలకి సమర్పించటం. అలాగే మూడవది ఏకాదశి. ఈ 3 నియమాల్ని పాటిస్తే వారి యొక్క జీవితం ధన్యమైపోతుంది. ఇక రేపు శుక్రవారము అక్టోబర్ 3వ తేదీ వచ్చే ఏకాదశి పాశాంకుశ ఏకాదశి, అలాగే ఇంకో పేరు పాపాంకుశ ఏకాదశి. ఈ ఏకాదశి గురించి భవిష్యత్తోత్తర పురాణంలో ఇలా చెప్పబడింది. పూర్వము యుధిష్ఠిర మహారాజు కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి, ఆశ్వీన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి, ఆ యొక్క ఏకాదశి గురించి మీ యొక్క ముఖార విందం నుండి నేను సంపూర్ణంగా శ్రవణం చేశాను. ఇక ఆశ్వీన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి? ఆ యొక్క ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలి? ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా పాటించాలి? ఆ యొక్క ఏకాదశిని పాటించడం వలన ఏ ఫలితం లభిస్తుంది అంటూ యుధిష్ఠిర మహారాజు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నారు. కృష్ణుడు చెప్తున్నారు, అశ్విన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపాంకుశ ఏకాదశి, అలాగే ఇంకో పేరు పాశాంకుశ ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజు తప్పకుండా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు, స్నానం ఇత్యాది పూర్తి చేసుకొని భగవంతుడికి ప్రణామం చేసి భగవంతుడి ఎదురుగా ప్రార్థించాలి. స్వామి, ఈరోజు ఏకాదశి, దయచేయండి నా మీద, తప్పకుండా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని నేను చేస్తాను అంటూ స్వామి ఎదురుగా సంకల్పం చేసి ఈ యొక్క ఏకాదశికి దీక్షను పొందాలి. అలాగే ఏకాదశి రోజు ఏం తీసుకోకుండా ఉండడం సర్వోత్తమము. అలాగా ఉండలేని పక్షంలో పండ్లు తీసుకోవచ్చు. రకరకాల పండ్లు లభిస్తున్నాయి. ఈ పండ్లను సేవించి కూడా ఏకాదశిని చేయవచ్చు. ఒక్క పూట పండ్లు తీసుకొని. ఇలా ఈ యొక్క ఏకాదశి రోజు ఏకాదశిని పాటించడం వలన ఈ జన్మ పాపాలే కాదు, పూర్వజన్మ పాపాలు, అన్ని జన్మల పాపాలు కూడా క్షణంలోనే భస్మమైపోతాయి ఒక్క ఏకాదశిని పాటిస్తే. అలాగే జీవితాంతం ఏకాదశి, ప్రతి ఏకాదశిని పాటిస్తే ఇంకెంత గొప్ప ఫలితము. ముఖ్య ఉద్దేశం, ఏకాదశి యొక్క ఉద్దేశం కృష్ణ భక్తి. ఇక ఏకాదశిని జీవితంలో ఎవరైతే పాటిస్తారో వారు
ఈ శరీరం వదిలిన తర్వాత యమాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం కల్లో కూడా యమదూతలు రారు. చూడండి, ఏకాదశి యొక్క అద్భుతమైన ఫలితం. ఏకాదశిని పాటించడం వలన అన్ని గొప్ప గొప్ప యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. మొత్తం భరతవర్షంలో అన్ని తీర్థాలను సేవిస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఒక్క ఏకాదశిని పాటిస్తే ఆ ఫలితం లభిస్తుంది. ఇక అన్ని ఏకాదశిని పాటిస్తే ఇంకెంత గొప్ప ఫలితం. ఈ యొక్క ఏకాదశి యొక్క మహిమని కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో అంటున్నారు. పూర్వము వింధ్యాచల పర్వతం మీద ఒక క్రోధనుడు అనే ఒక పేరు కలిగిన పాపి, అన్ని రకాల పాపాలు చేసేవాడు ఈ వ్యక్తి. దొంగతనాలు చేయడం, ఇక దారిదోపిడితనం, హత్యలు చేయడం, వేశ్య సాంగత్యం చేయడం, ఇలా ఈయన చేయని పాపాలే లేవు. అన్ని రకాల పాపాలు చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఇలా జీవితాంతం పాపాలతోటే పాపయుక్తం అయిపోయింది ఇతని జీవితం. ఒకసారి రాత్రి నిద్రపోతున్నప్పుడు కల్లో యమదూతలు వచ్చారు. త్వరలో మేము వస్తున్నాం నిన్ను తీసుకెళ్ళడానికి, నీకు నరకయాతనలు తప్పవు, జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేశావు కనుక తప్పకుండా నిన్ను తీసుకెళ్ళడానికి మేము వస్తాము అని ఒకరోజు కల్లో యమదూతలు వచ్చారు. మేము వస్తున్నాం త్వరలో అని చెప్పి సావధానపరిచారు. ఎప్పుడైతే ఈ క్రోధనుడు అనే వ్యక్తి, ఈ పాపి భయపడిపోయాడు. అరేరే, జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేశాను, నేను చేయని పాపం లేదు, అన్ని రకాల పాపాలు చేశాను, చివరికి యమదూతలు కూడా నాకు కనిపించారు, నన్ను తీసుకెళ్ళడానికి త్వరలో వస్తున్నారు, సరే ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క భయంకరమైన పాపాల నుండి బయటపడేది ఎలాగా, అలాగే చివరికి ముక్తి ఎలా లభిస్తుంది నాకు అంటూ ఆ అడవిలో తిరుగుతూ అంగిరా ఋషి దగ్గర ఆశ్రమానికి వెళ్ళారు. అంగిరా ఋషికి ప్రణామం చేసి, సాష్టాంగ ప్రణామం చేసి తాను జీవితంలో చేసిన పాపాల గురించి చెప్పుకొచ్చాడు. హే మునీశ్వర్, నేను చేయని పాపం అంటూ లేదు, అన్ని రకాల పాపాలు చేశాను. దారిదోపిడితనం, దొంగతనం, హత్యలు, వేశ్య సాంగత్యం, ఇలా అన్ని రకాల పాపాలు చేశాను. దయచేసి ఏదో విధంగా నాకు ముక్తి కలిగేటట్లుగా, ఈ పాపాల నుండి బయటపడేటట్లుగా, నరకం నుండి బయటపడేటట్లుగా ఏదో విధంగా నాకు సాయం చేయండి అంటూ ఆ యొక్క అంగిరా ఋషి యొక్క పాదాలు పట్టుకున్నారు. చూడండి, అజామిలోపాఖ్యానంలో కూడా అజామిలుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, కానీ అన్ని రకాల పాపాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఋషిమునులు ఆయన దగ్గరికి వచ్చారో అంతా నిజమే చెప్పేశారు. అయ్యా, నేను చేయని పాపం అంటూ లేదు, అన్ని రకాల పాపాలు చేశాను, చివరికి వృద్ధుడినై మంచంలో పడున్నాను అంటూ తాను జీవితంలో చేసిన పాపాలన్నిటి గురించి నిజం చెప్పాడు. అలాగే ఈ క్రోధనుడు కూడా, ఈయన కూడా నిజమే చెప్పాడు. ఇలా నేను చేయని పాపం అంటూ లేదు అంటూ ప్రాధేయపడ్డారు. అప్పుడు అంగిరా ఋషి ఈ హృదయంలో దయ వచ్చేసింది. సరే, ఆశ్విన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పాపాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, ఈ ఏకాదశిని తప్పకుండా నువ్వు పాటించు. ఈ ఒక్క ఏకాదశితోటే నువ్వు యమదూతలు కాదు, నరకం నుండి బయటపడి చివరికి ముక్తి అంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది నీకు అంటూ అంగిరా ఋషి అన్నారు. కనుక రేపు 3వ తేదీ, అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి, అలాగే పాపాంకుశ ఏకాదశి. ఇక అక్టోబర్ 4వ తేదీ అంటే శనివారము సూర్యోదయం తర్వాత 9:28 లోపల పారణం సమయం. ఇక తులసి పత్రాలని ద్వాదశి రోజు కోయకూడదు. ఇక ద్వాదశి సమయాలు చూడండి. ద్వాదశి శుక్రవారం అంటే రేపు మధ్యాహ్నము 2:44 నుండి శనివారము మధ్యాహ్నము 2:03. ఈ మధ్యకాలం ద్వాదశి సమయం, ద్వాదశి రోజు. ఈ సమయం మధ్యకాలంలో తులసి పత్రాలని కోయకూడదు. ఇలా ఈ ఏకాదశి యొక్క మహిమ గురించి స్వయంగా కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతోటి అన్నారు. యుధిష్ఠిర మహారాజు గొప్ప ఆనందపడిపోయారు ఏకాదశి యొక్క మహిమ శ్రవణం చేసి. కనుక రేపు తప్పకుండా మనమందరం కూడా ఏకాదశి రోజు ముఖ్యమైన నియమం ఏంటి? ముఖ్యంగా కనీసం ఏం తీసుకోకుండా ఉండలేని పక్షంలో
పండ్లు తీసుకొని ఉండొచ్చు. రకరకాల పండ్లు లభిస్తున్నాయి, పండ్లు తీసుకోవచ్చు. ఎక్కువగా ఎంత హరినామం చేయగలరు అంత హరినామం చేయాలి. భగవంతుని సేవ ఎంత చేయగలరో అంత చేయాలి. ఇక ముఖ్యమైన నియమం ఏంటి? దశమి రోజు అంటే ఈరోజు రాత్రికి ఏం తీసుకోకూడదు. అలాగే ఏకాదశి రోజు పండ్లు తీసుకొని ఉండాలి. ద్వాదశి రోజు కూడా పారాయణం సమయం తర్వాత పారాయణం ఒక్క పూటే తీసుకోవాలి. ఇలా నియమాలు ఉన్నాయి. ఇంకొక నియమం ఏంటి? ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. జాగరణ అతి ముఖ్యము. ఎలా జాగరణ చేయాలి? భగవన్ నామ సంకీర్తన చేస్తూ, భగవంతుని యొక్క కథను శ్రవణం చేస్తూ, అలాగే భగవంతుని అష్టకాలు, స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, మహామంత్రము, ఇలా రకరకాల ఏదో విధంగా కొన్ని నియమాలు పెట్టుకోండి. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఈ విధంగా భగవంతుని స్మరణలో, భగవంతుని నామంలో, భగవంతుని కథలో ఈ విధంగా సమయాన్ని కేటాయించి రాత్రి అంతా జాగరణ ఉండాలి. ఇలా చేయడం వలన, అభ్యాసం చేయడం వల్ల తప్పకుండా మనము ఉండగలం రాత్రంతా కూడా. కనుక రేపు ఇంకొక విషయం ఏంటి? రేపు ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు నుంచి కార్తీక మాసం ఆరంభమవుతుంది. చూడండి, కార్తీక స్నానం, కొంతమంది ద్వాదశి రోజు నుండి కార్తీక నియమ సేవని ఆరంభిస్తారు. కార్తీక మాసం అంటారు, దామోదర మాసం అంటారు, నియమ సేవ అంటారు, ఊర్జా మాసం అంటారు. ఊర్జేశ్వరి శ్రీమతి రాధారాణి యొక్క నెల చూడండి. కనుక కొంతమంది ద్వాదశి రోజు నుండి తిరిగి పౌర్ణమి వరకు, కొంతమంది పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు, ఇలా ఒక నెల రోజులు వ్రతాన్ని చేపడతారు. దాన్ని కార్తీక మాస వ్రతం అంటారు, దామోదర వ్రతం అంటారు, దాన్ని ఊర్జా వ్రతం అంటారు, దాన్ని నియమ సేవ అని అంటారు. కనుక ఈ కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుంటాము. కార్తీక మాసంలో తప్పకుండా విష్ణు మందిరంలో దీపాన్ని దానం చేయాలి. కనుక దీపదానం యొక్క మహిమ అపారం. కార్తీక మాసంలో స్నానం యొక్క మహిమ అపారం. దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి స్నానం చేయటం, లేకపోతే ఇంట్లోనే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అంటూ ఈ యొక్క సప్తనదులను ఆహ్వానించి ఆ విధంగా కూడా స్నానం చేయడం వలన తీర్థ స్నాన ఫలితం లభిస్తుంది. కనుక తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేయడం అతి ఉత్తమం కార్తీక మాసంలో. కనుక తప్పకుండా మనం కొంతమంది ద్వాదశి నుంచి, కొంతమంది పౌర్ణమి నుండి, కనుక ఏదో విధంగా ఒక నెల రోజులు దామోదర మాసం అని అంటారు. ఈ మాసంలోనే యశోద కృష్ణుడిని రోటికి కట్టివేసింది, అందుకే దామోదర మాసం అని అంటారు. కనుక రేపు పాపాంకుశ ఏకాదశి, మనం అందరం కూడా ఈ యొక్క ఏకాదశిని తప్పకుండా పాటిస్తాం. భక్తులందరికీ హరే కృష్ణ, ధన్యవాదాలు.